మ్మ్. ఆర్ కొంతమంది టర్మ్ బేబీస్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండొచ్చు మ్మ్. పుట్టాగానే. మ్మ్. సో వాళ్ళని అడ్మిట్ చేస్తాం. తర్వాత పుట్టినప్పుడు కొంతమంది బేబీస్ మ్మ్. పూర్ కండిషన్లో పుడతారు, అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మ్మ్. అరౌండ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. వాళ్ళు మ్మ్. పూర్ కండిషన్లో పుడితే వాళ్ళని రీసెస్టేట్ చేసి ఎన్ఐసీలో పెడతాం. అయితే డాక్టర్ గారు, మదర్కి ఏదైనా కాంప్లికేషన్ ఉంది, లైక్ డయాబెటీస్ ఇలాంటిదే ఉంది అన్నప్పుడు పుట్టిన బేబీకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు జనరల్గా. అంటే మదర్కు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ అయితే బేబీకి డయాబెటీస్ ఉండదు. మ్మ్. మదర్కు ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఆర్ మదర్కు డయాబెటీస్ ఉంటే మ్మ్. ఈ బేబీకి ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్కు బేబీకి సంబంధం ఉండదు. మదర్కి ఏ ఇష్యూస్ ఉంటే బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మదర్కి ఇన్ఫెక్షన్స్ మ్మ్. లైక్ హెల్త్ హెపటైటిస్ ఇష్యూ. బి, హెచ్ఐవి, హెపటైటిస్ సి, మ్మ్. చికెన్ పాక్స్, మ్మ్. హర్పిస్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మనం ప్రికాషన్స్ అడెక్వేట్గా తీసుకోకపోతే బేబీకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. ఫర్